స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, ట్రయాంగిల్‌లో 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీసే ఎందుకొస్తుంది? 3 యాంగిల్ సమ్ మొత్తం కూడా 180 డిగ్రీసే ఎందుకుంటుంది? 90 డిగ్రీస్ ఎందుకుండదు? 200 డిగ్రీస్ ఎందుకుండదు? 180 డిగ్రీస్ మాత్రమే ఎందుకుంటుంది? అనే దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. హలో ఎవ్రీవన్. ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ 3 యాంగిల్స్ని కలిపినప్పుడు 180 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. అసలు ఈ ముందు ట్రయాంగిల్ని రియల్ లైఫ్లో మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో ఇంటి పైకప్పు అంటే రూఫ్, ఒక ట్రయాంగిల్ షేప్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. అలాగే బ్రిడ్జెస్, ట్రాఫిక్ సిగ్నల్స్ సైన్ బోర్డ్స్ కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఓకే, సో ఎందుకు ఈ ట్రయాంగిల్ షేప్లో ఎందుకు ఉంటాయంటే, ఇవి స్ట్రాంగ్గా ఆ షేప్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల మనం మ్యాథమెటిక్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఈ రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 180 డిగ్రీస్ అనేది ఎలా 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ అనేది వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో ఈ 3 యాంగిల్స్ కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనము జస్ట్ హ్యావ్ టు ఇమాజిన్ 3 యాంగిల్స్ని కట్ చేసి ఒక చోట పెట్టినట్టయితే ఇట్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్గా ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్గా ఫామ్ అయినప్పుడు సో ఇది యొక్క యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్ ఉంటుంది స్ట్రైట్ లైన్. అంటే ఎందుకు ఉంటుంది? ఈ 3 యాంగిల్స్ కట్ చేసి ఈ స్ట్రైట్ లైన్ మీద పెట్టినప్పుడు ఇది 180 డిగ్రీస్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ 180 ఎలా ఉంటుంది అంటే, సో ఏన్షియంట్ డేస్లో మనము 365 డేస్ అంటే ఒక మన సర్కిల్ని తీసుకున్నట్లయితే సర్కిల్ మొత్తం కూడా 360 ఉంటుంది, 360 డిగ్రీస్. సో ఏన్షియంట్ డేస్లో మనము 1 ఇయర్ని 360 డేస్గా మనం కన్సిడర్ చేశారు. ఓకే, సో దీంట్లో హాఫ్ ఏమవుతుంది? సో ఇది సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది, అంటే ఒక స్ట్రైట్ లైన్గా ఫామ్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. 180 ఉంటుంది. టోటలు 360 ఉంటే దీనిలో హాఫ్ అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అందుకు 180 డిగ్రీస్ అలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ 50 డిగ్రీస్ తీసుకున్నాను. అలాగే యాంగిల్ బి అనేది 60 డిగ్రీస్ తీసుకుంటే యాంగిల్ సి ఎంత అవుతుంది? ఇప్పుడు మనం ఏమంటున్నాం? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటున్నాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత? 50 ప్లస్ 60. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 ప్లస్ 60 110 డిగ్రీస్. సో 70 డిగ్రీస్. సో ఇలా మనము 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఈ 3 యాంగిల్స్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయింది. అందువల్ల మనము ఈ ట్రయాంగిల్ షేప్ అనేది చాలా స్ట్రాంగ్ కాబట్టి సో రియల్ లైఫ్లో నేను స్టార్టింగ్లోనే చెప్పాను, సో బ్రిడ్జ్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్ సైన్స్ బోర్డ్స్, ఇంటి పైకప్కి మనము ఈ ట్రయాంగిల్ షేప్ని బాగా యూజ్ చేస్తాము. ఓకేనా? సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.